రేణుకా, రేణుకా, ఎక్కడుంది ఈ పిల్ల? రెడీ అవుతుందండి. అవతల అబ్బాయి ఎప్పుడో బయలుదేరాడంట, వచ్చేస్తూ ఉంటాడు. అమ్మ రేణుక, త్వరగా రెడీ అవ్వు. వచ్చిన సంబంధాలని వద్దని ఏవేవో కారణాలు చెప్తూ వచ్చింది. దానికి కూడా అబ్బాయి నచ్చాలి కదండి. ఎన్ని 49 పెళ్లి చూపులయ్యాయి, సరిపోదా? ఇంకా 100 కావాలా నీ కూతురికి? ఊరిలో పరువు పోతుంది. ఇదైనా ఒప్పుకో అమ్మా. హలో. హలో అండి. చాయ్. థ్యాంక్ యూ. వాష్రూమ్ కింద ఉందండి. ఐఎమ్ గుడ్ అండి. మరి మొహం ఏంటి అలా పెట్టారు? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదండి. ఎందుకు? నేను నచ్చలేదా? అయ్యో, మీరు గార్జియస్ అండి. మీకెవరైనా ఓకే చెప్తారు. మరి ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ ఐఎమ్ డివోర్సీ అండి. తెలుసు. ఏదో మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఐ రియలీ డోంట్ వాంట్ టు డ్రాగ్ యూ ఇంటు దిస్ మెస్ అండి. మనం కిందికి వెళ్దాం. మీరు మీ పేరెంట్స్తో నో అని చెప్పేసేయండి. అదేదో మీరే చెప్పొచ్చుగా. నేను నో చెప్తే పొగరనుకుంటారు, డివోర్సీ కాబట్టి. అదే మీరు నో చెప్తే అబ్బాయిలో ఏదో లోపం ఉందనుకుంటారు. అండ్ మీరు పర్ఫెక్ట్ కాబట్టి మీ రెప్యుటేషన్ కూడా పాడవద్దు. ఓకే అండి, మీరు మరీ అంత మొహమాట పడితే, మీకు మరీ అంత ప్రాబ్లం ఉంటే ఐ విల్ కన్విన్స్ యువర్ పేరెంట్స్. అమ్మా, వచ్చిన ప్రతి ఒక్కడు మనం ఇచ్చే కట్నం చూసి లేదా నా శాలరీ చూసి నా అందాన్ని చూసి ఓకే అన్నారు. కానీ ఫ్యూచర్లో నాకు ఏదైనా కష్టం వస్తే నాకన్నా ముందు నిలబడేవాడు కావాలి. నన్ను అర్థం చేసుకునేవాడు నాకు కావాలి. ఒక్క 10 minutesలో వస్తా. యా. శిరీష్ గారు, విల్ యూ మ్యారీ మీ? నేను వెళ్ళాలండి. ఎక్కడికి? డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి. నేను కూడా రావచ్చా? నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి వెళ్తున్నా అండి. పర్లేదు, నేను వస్తా. అక్కడ సిట్యువేషన్ వేరేలా ఉంటుంది. నేను డీల్ చేస్తాగా. సైన్ చేశాక రిటర్న్ జర్నీలో డిసైడ్ అవుదాం. లైఫ్ షేర్ చేసుకోవచ్చు. లైఫ్ చాలా సింపుల్ తెలుసా. మ్యూజిక్ ఇష్టం లేదా? డిస్టర్బెన్స్గా ఉంది. సైలెన్స్ ఇంకా డిస్టర్బింగ్గా ఉంది. మీరేం మాట్లాడరా? ఏం మాట్లాడాలి? అంత కోపం ఎందుకు? సింపుల్గా అడిగాను కదా. అవును, తన పేరేంటి? ఇష్టం లేకపోతే వద్దులేండి. అర్చన. గుడ్లోనా? సారీ. లవ్ మ్యారేజా?
4 years of love, 1 year of marriage. మరేంటి ప్రాబ్లం? వై డివోర్స్? ఎక్స్పెక్టేషన్స్ అండి. లవ్ చేసినప్పుడు శిరీష్ వేరు, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉన్న శిరీష్ వేరు. నేను మారిపోయానని తను అనుకుంది, అడ్జస్ట్ అవుతుంది కదా అని నేను అనుకున్నాను. డివోర్స్ కావాలని తను అనుకుంది. అసలు ఇద్దరిలో ఎవరిది తప్పు అని తెలిసేలోపే లాయర్ ఎంట్రీ ఇచ్చేసాడు. మీరేం ఫీల్ అవ్వకండి. లైఫ్లో ఒకటి కోల్పోయినప్పుడు అంతకన్నా బెస్ట్ ఇస్తాడా దేవుడు? ఇప్పుడు బెస్ట్ మీరంటారా? నేను బెస్టో కాదో హైదరాబాద్ వెళ్ళేలోపు మీకే తెలుస్తుందిలే. ముద్దు మాటలాడుతూ ఉంటే పూతరే కుల తిప్పిగుందే అయ్య చాయ్? యా, శిరీష్ గారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? చెప్పండి. మీ ఎక్స్ వైఫ్, సారీ, మీకు కాబోయే ఎక్స్ వైఫ్ ఎక్కడుంటారు? ఎక్స్ వైఫేనండి, జస్ట్ పేపర్ మీద సైన్ చేయాలంతే. అర్థం కాలే. తను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది, పేపర్స్ మీద సైన్ ఒకటి బాకీ, అంతే. సో ఇదంతా సెట్ అయ్యాక మీరు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్తారా? నాకు ఇష్టం ఉండదు, బట్ పేరెంట్స్ కోసం తప్పదుగా. అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి దగ్గర ఆగిపోవాల్సిందేగా. అంత దూరం నేను ఆలోచించలేదండి. ఆలోచించాలి సార్. రేణుక్ గారు, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? మీరు క్వశ్చన్స్ కూడా అడుగుతారా? వాట్ ఇఫ్ ఐ సే నో టు యూ? ఏముంది, 50వ సంబంధం కూడా దొబ్బింది అనుకుంటాను. కొంచెం బాధ అవుతుంది, బట్ పర్లేదు. ఆల్మోస్ట్ 6 months నుంచి ఏవో రీజన్స్ చెప్తూ సైన్ చేయకుండా తిరుగుతున్నాం. ఎందుకు? ఆమె మీద ఇంకా ప్రేమ పోలేదా? ప్రేమ కాదండి, భయం. సైన్ చేశాక నా లైఫ్లో ఎవరూ లేరన్న సైలెన్స్, అది ఫేస్ చేయాలంటే భయం. మీకెందుకో చెప్పాలనిపించింది. ఆ భయం కూడా పోయింది. అండ్ ఐ రియలైజ్డ్ నాకు కావాల్సింది జ్ఞాపకాలు కాదు, తోడు. మీలాంటి ఒక తోడు. ఏమైంది సిరీస్ అన్నారు? లేట్ అయిపోయింది ఆల్రెడీ. అట్లా కూడా వచ్చేసి ట్రై చేస్తున్నారు వాళ్ళు. కమ్ ఫాస్ట్. ఒక్క 20 minutes సార్, 20 minutesలో ఉంటా. ఎక్కడికి? కోర్టుకేగా. కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలంటే పాతది క్లోజ్ చేయాలి కదా. పద. Sometimes all we need is the second chance of understanding, and understanding is love.